హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ టేల్స్. ఈరోజు మనము పాలక్ ఆలు కర్రీ చేసుకున్నామండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం ఎప్పుడు పాలక్ పన్నీర్ చేసుకుంటుంటాం కదండి. ఆ పన్నీర్ అవైలబుల్ లేనప్పుడు మనము ఆలుతో కూడా ఇలా చేసుకోవచ్చు. అది ఈజీగా ఉంటుంది. చూద్దాము ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నెలో మనము ఒక 2 గ్లాసులంతా వాటర్ వేసేసుకోవాలా. వాటర్ వేసుకున్నాక అందులో పాలాకండి, ఒక కట్ట పాలాకు తీసుకున్నాను నేను. కడిగేసి పెట్టేసుకొని తీసుకోవాలా. ఒక కట్ట అయితే సరిపోతుందండి. ఒక కట్ట పాలాకు తీసుకున్నాను నేను. అందులోకి ఒక స్పూన్ అంతా రాక్ సాల్ట్ వేసుకున్నా. తర్వాత జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నా. పచ్చిమిర్చి వచ్చి ఒక 4-5 వేసుకున్నాను. మనం కారం తగ్గట్టుగా వేసుకోవచ్చండి. మళ్ళీ మిరప్పొడి కూడా వేస్తాం కాబట్టి. మళ్ళీ టమాటా ఒక 2 వేసుకున్నా. 2 లేకపోతే 3 వేసుకోవచ్చు. మీడియం సైజులోవి కట్ చేసి టమాటా వేసుకొని అది కొంచెంసేపు అట్లా మగ్గనివ్వాలండి. వేడి నీళ్ళల్లోనే కొంచెంసేపు ఉండిచ్చి పెట్టుకోవాలండి. అట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక పొంగు లేకపోతే 2 పొంగులు వస్తుంది కదండి, అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. మనము ఇట్లా ఉడికాక అంటే 2 పొంగులు వచ్చాక అది దించేసుకోవాలా. దించేసుకునేసి చల్లారినాక అది మళ్ళీ మిక్సీకి పట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలండి. 5-6 స్పూన్ల ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసేసుకొని అది వేడెక్కాక ఆలు ఉడకపెట్టుకొని పొట్టు తీసుకునేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలా. ఆయిల్లో వేసుకొని ఒక 3-4 అయితే సరిపోతాయండి. నేను చిన్నవే ఒక 4 తీసుకున్నాను. ఆలు ఉడకపెట్టుకొని పొట్టు తీసుకొని కట్ చేసుకున్నా. ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆలు ఇట్లా బాగా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఉంటే బాగుంటాయి. తర్వాత తీసేసుకోవాలా. తీసేసుకున్నాక మళ్ళీ ఇదే ఆయిల్లోనే మనము తీసేసుకున్నాక ఇదే ఆయిల్లోనే 2 స్పూన్లు బటర్ వేసుకోవాల్సి వస్తుంది. నేను 2 స్పూన్లు వేసుకున్న బటరు. 2 స్పూన్లు వేసుకున్నాక అది కరగా బటరు గట్టిగా ఉంది. బటర్ కరిగేసినాక హోల్ గరం మసాలా వేసుకున్న. ఇలాచీ, చెక్క, లవంగము, బిర్యానీ ఆకు అన్నీ జీరా అన్నీ వేసుకున్నా. ఆయిల్లో అన్నీ వేసేసుకోవాలా. అన్నీ ఇట్లా వేసుకొని వేగాలండి. ఇది ఆకు అంతా వేగాల. మంచి స్మెల్ వస్తుంది, అప్పుడే తెలుస్తుంది మనకి. అట్లా వేగాక నేను ఒక 3 ఆనియన్స్ కొంచెం పెద్దవే తీసుకున్నానండి. ఆనియన్స్ కట్ చేసుకున్నా, చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇందులో వేసుకున్నా. గ్రేవీ కోసమని చిన్నగానే తరుక్కున్నా నేను. తరిగేసుకొని వేసేసుకున్నా. ఇది బాగా వేయించుకోవాలండి. కొంచెం టైం పడుతుంది. ఒక 2 స్పూన్లు నేను సాల్ట్ వేసుకున్నా. వేగుతుంది కూడా మంచిగా. తర్వాత పసుపు ఒక స్పూన్ వేసుకున్నా. వేయించేసుకోవాలండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బాగొస్తుంది. ఇందులో కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకుంటే సరిపోతుందండి. కరివేపాకు వేసుకొని వేయించుకోవాలా. ఇది వేగాలండి బాగా బ్రౌన్ కలర్ ఏగేలోపు మనం మిక్సీకి పట్టుకుందాము. మనం ముందు ఆకు అది టమాటా వేసుకున్నాం కదా, అది చల్లారింది. మిక్సీకి పట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీకి పట్టేసుకున్నాము. పేస్ట్ అయిందండి. మరి నున్నగా మెత్త పేస్ట్ కాకుండా కొంచెం ఒక 4-5 రౌండ్లు వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో వేసేసుకోవాల్సి వస్తుంది. ఇది వేగించి చూడండి ఆలోపు. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలా. కలిపేసుకుంటే
కారం 2 స్పూన్లు వేసుకున్నా, ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి 2 స్పూన్లు అంతా. అంతే కలిపేసుకోవాలి బాగా. కలిపేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు అట్లా వేయించుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకుంటే నేను మిక్సీకి పట్టుకున్న వాటర్ కొంచెం ఉన్నాయి కదండి, అవి వేసుకున్నా. ఒక గ్లాస్ అంత వాటర్ వేసేసుకొని కలిపేసుకున్నా. మూత పెట్టేసుకొని వాటర్ కొంచెం పడుతుందండి, మరీ ఎక్కువ నీళ్ళుగా చేయకూడదు. ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అది పచ్చివాసన పోయే వరకు ఉడకనిస్తే సరిపోతుంది. చూడండి, ఇది ఇట్లా ఉంటే సరిపోతుందండి. తర్వాత ఆలు ఉడకపెట్టుకుని మనం కట్ చేసుకొని వేయించుకున్నాం కదా, ఆలు వేసేసుకోవాలండి ఇందులో. పన్నీర్ బదులు మనం ఇట్లా ఆలు చేసుకుంటున్నామండి, అంతే, ఇంకేం లేదు. ఆలు వేసేసుకొని కలిపేసుకోవాలా. ఒక 10 నిమిషాలు ఇట్లా ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. ఆలు వేసుకున్నాక స్విమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. నేను అప్పుడు కొంచెం 2 స్పూన్లు వేసా, సరిపోదనేసి మళ్ళీ 1 స్పూన్ వేసుకున్నా. అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఇది ఒక 10 నిమిషాలు ఉంటే స్విమ్లో ఉంచేస్తే సరిపోతుందండి, అయిపోతుంది. ఎంత మూత పెట్టుకున్నాను, ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకపెట్టుకున్నాం. మళ్ళీ కూడా 10 నిమిషాల తర్వాత తీసాను. చూడండి ఎంత బాగుందో. అంతే అండి, సరిపోతుందండి. అంతేనండి, చాలా బాగుంటుంది. చపాతీ, రైస్కి దేనికైనా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.